హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. పనికిరాని వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, మన పనులు సులువుగా తేలిగ్గా ఎలా చేసుకోవాలనేది అయితే చూద్దాం. వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మనం టీ తాగిన తర్వాత టీ పౌడరు దేనికి పనికిరాదు, వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. దీనితో అయితే ఒక బెస్ట్ ఐడియా అయితే చూపించబోతున్నానండి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలా బాగా మరగనిచ్చి ఇందులో ఒక 2 డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసేసుకొని మరగనివ్వండి. ఇప్పుడైతే ఇది ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయింది. ఇది ఎలా కనిపిస్తుందంటే ఒక లిక్విడ్ లాగా తయారైంది కదండి. ఈ లిక్విడ్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఇలా గ్లాసులు లేకుంటే పింగాణి కప్సు, ప్లేట్సు, అలాగే స్టీల్ లోటాలు, గ్లాసులు అన్నీ ఉంటాయి. స్టీల్ ఐటమ్స్ అంటే చాలా రకాలు ఉంటాయి. సో ఏవైనా సరే మనం ఈ లిక్విడ్తో ఇలా బాగా రుద్దేసింది అంటే మనం ఆల్రెడీ కడుగుతామండి బయట. కడిగినా కూడా అవి ఏంటంటే జిడ్డు పోకకుండా పైన డల్గా షైనింగ్ కోల్పోయి ఉంటాయన్నమాట. ఈ లిక్విడ్తో రుద్దినప్పుడు అది షైనింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా షైనీగా ఉన్నాయో. చూశారు కదా, పైన ఎలాంటి వాటర్ డ్రాప్స్ లేకోకుండా డల్లుగా లేకోకుండా ఉంది. ఇందాక స్టీల్ లోట ఎలా ఉందండి, డల్లుగా ఉంది కదా. సో ఇప్పుడైతే తలతల మెరిసిపోతుంది కదా. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మిగిలిన లిక్విడ్ కూడా మనం చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఇది మనం బట్టలు తీసుకొచ్చినప్పుడు కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్ అనమాట. అయితే ఎలాంటిదైనా సరే తీసుకోండి మీరు. ఈ విధంగా పట్టుకునేది ఉంటుంది కదా, అది కట్ చేసేసుకోండి. ఇలా కింద కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే సైడ్స్ ఒకవైపు అయితే కట్ చేసేసుకోండి. ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసేసుకోండి. చూసారు కదా. సో ఇప్పుడు సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే మన ఇంట్లో పిన్ చేసేది ఉంటుంది కదా, దాంతో ఇలా 2 వైపులు పిన్ చేసేసుకోండి. కొంచెం ఫోల్డింగ్ చేసేసి పిన్ చేస్తున్నానండి నేను. చూసారు కదా, ఒకవైపు అయితే ఆల్రెడీ మనం కట్ చేయలేదన్నమాట, నీట్గానే ఉంది. అయినా కూడా ఎక్కువగా లేయర్స్ రావాలని ఈ విధంగా పిన్ చేస్తున్నాను. రెండో వైపు కూడా అంతేనండి, కొంచెం నీట్గా ఉండటం కోసం ఈ విధంగా పిన్ చేశాను. ఇప్పుడు చూడండి, చాలా లేయర్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ లేయర్స్లలో ఈ విధంగా మనం ఇంట్లో గ్యాస్ బుక్స్, రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, ఇంకా ఏవైనా సరే ఎన్ని ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న వర్షం పడినా కూడా హ్యాండ్ బ్యాగ్ తడిచినా ఇదైతే అస్సలు తడవదనమాట. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్ అనమాట. మన ఇంట్లో అయితే ఈ విధంగా మనీ నోట్లు ఉంటాయి కదా, 10, 50, 100, 200, 2000 వరకు కూడా ఉంటాయన్నమాట. మనం ఎవరికైనా ఇచ్చినా కూడా ఇలా చిరిగిపోయిన నోట్లు తీసుకోరు. అదేవిధంగా మనం కూడా అనుకోకుండా ఒకవేళ తీసుకున్నా మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా తీసుకోనప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా ట్రాన్స్పరెంట్ టేప్ అయితే మనీ నోట్కి వేసేది ఉంటుంది కదా, అది వేసేస్తాం. కానీ అలాంటిది మనకి అందుబాటులో లేకపోయినా, ఒకవేళ వేయటం కుదరకపోయినా ఇలా క్యాండిల్ అయితే వెలిగించేసేయండి. ఇది కొంచెం వెలిగిన తర్వాత దీని నుంచి లిక్విడ్ వస్తుంది కదా, అంటే ఇది ఒకటి వస్తుంది కదండి, క్యాండిల్ కరిగిపోతే ఆ ద్రావకం అనమాట. అది ఒక చుక్క అయితే ఎక్కడైతే చిరిగిందో అక్కడ వేసేసేయండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ ఒక సైడ్న చిరిగింది కదా, చిరిగిన దగ్గర వేసేస్తున్నాను. ఇది వేసిన తర్వాత బ్యాక్ సైడ్ను ఈ విధంగా అయితే కింద పెట్టేసి అనండి. అలా అన్నప్పుడు ఇది వేసాము అన్న విషయం కూడా తెలియదండి, చక్కగా అతుక్కుంటుంది. ఆరిపోయిన తర్వాత అస్సలు కనిపెట్టలేమన్నమాట ఇది చిరిగింది అని కూడా. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారు కదా, వేసి ఒక్క సెకండ్ కూడా అవ్వలేదు, అప్పుడే ఆరిపోయినట్టుగా కనిపిస్తుందండి. 2 అతుక్కున్నాయి. చూసారు కదా, వెలుతురులో మీకు చూపిస్తున్నాను. అసలు చిరిగింది కూడా కనిపించట్లేదు కదండి. చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట ఇది. ఎందుకంటే ఇది ఎప్పుడు మన దగ్గర చిరిగిపోయిన నోట్లు ఉంటాయో తెలియదు కాబట్టి అప్పుడు కంపల్సరీగా ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్ అండి. మనము రైస్ కుక్కర్లో పప్పు వండుతాం కదా, పప్పు వండేటప్పుడు కారం, పసుపు, ఆనియన్స్ ఇంకేవైనా వేయాలి అనుకుంటే అవన్నీ వేసేసి ఈ విధంగా లిడ్ పెట్టేస్తాం. అయితే ఈ లిడ్ పెట్టిన తర్వాత పప్పు ఉడుకుతుంది కదండి, ఒక్కొక్కసారి విజిల్ వచ్చేటప్పుడు పప్పు అంటే కారం, పసుపు కలిసిన వాటర్ ఈ విజిల్ దగ్గర నుంచి పొంగిపోవటం, పైకి రావటం, అలా మొత్తం
మొత్తం పైనుంచి పొంగిపోయి స్టవ్ అంతా పడిపోవటం, ఈ లిడ్ అంతా పాడైపోవటం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే చెప్తానండి. ఇదైతే టిష్యూ పేపర్ అనమాట. అయితే ఇది 4 మడతల మీద ఫోల్డింగ్ చేసి ఉంది కదా, ఇలా సెంటర్ పాయింట్ చూసేసి ఇలా ఒక సైడ్కి అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. మిడిల్లో అయితే హోల్ లాగా వచ్చేస్తుంది. ఈ హోల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా రైస్ కుక్కరు, ఈ రైస్ కుక్కర్ లిడ్ మీద ఈ విధంగా విజిల్ బయటకు వచ్చేటట్టుగా చూసి ఇది వేసేసేయండి. అయితే ఈ బయట నుంచి గాలి ఎక్కువగా తగలటం వల్ల ఇక్కడ వేడికి ఈ టిష్యూ పేపర్ ఎగిరిపోతూ ఉందన్నమాట. సో అలా ఎగిరిపోకుండా ఇలా వేసేసేయండి. చూపిస్తున్నట్టుగా చూడండి. అయితే ఇక్కడ విజిల్ వస్తుంది. విజిల్ వచ్చేటప్పుడు మీకు చూపిస్తున్నాను. అయితే ఇక్కడ నేను నీట్గా కడిగానండి ఈరోజు. అందువల్ల ఈ విజిల్ వచ్చేటప్పుడు పప్పు పొంగట్లేదు. అలా పొంగినట్లయితే కారం, పసుపు, వాటర్తో సహా ఈ లిడ్ మీద పడిపోయి కింద కూడా కారిపోతుందండి. సో మొత్తం విజిల్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్న వేడంతా పోయిన తర్వాత మనం లిడ్ తీసేసుకొని పప్పు ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. చూసారు కదండి. అయితే ఈ విధంగా ఒకవేళ మనం టిష్యూ పేపర్ యూస్ చేయకపోతే పప్పు బయటికి పొంగిపోతుందండి. మనం ఆ లిడ్ కడుక్కోవాలి, స్టవ్ క్లీన్ చేసుకోవాలి, డబుల్ పని అయిపోతుంది. అలా కాకుండా ఈ టిష్యూ యూజ్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. మీకు ఈ టిప్ బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్ అండి. ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక స్పూను గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. అయితే ఇందులోకి ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ అయితే ఒక 2 స్పూన్లు తీసుకోండి. సుమారుగా చూసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం ఇంట్లో బట్టలకు వాష్ చేస్తే లిక్విడ్ వేస్తాం కదా, ఆ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ వేసేసుకోండి. మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా మనం మిక్సింగ్ చేసేటప్పుడు గోధుమ పిండి ఉండలు లేకోకుండా చూసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. లిక్విడ్ లాగా రావాలండి. ఉండలు ఉందంటే మనం క్లీనింగ్ చేసేటప్పుడు యూస్ఫుల్ అవ్వదన్నమాట. సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ గిన్నెలో ఉన్నది ఒక లిక్విడ్ లాగా తయారైంది కదా, ఇది మనం దేనికి యూస్ చేయొచ్చు అనేది చూపించబోతున్నాను. మన ఇంట్లో బాత్రూమ్, టాయిలెట్ సింక్స్ ఉంటాయి కదా, అయితే ఈ విధంగా మనం యూస్ చేయటం వల్ల గార పట్టిపోయి మురికి పట్టిపోయి ఉంటుంది. అయితే మనం దీనికోసం హార్పిక్ ఇంకా చాలా రకాల లిక్విడ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము. అలా యూస్ చేయటం వల్ల ఏంటి అంటే చాలా వరకు మనీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే మనం ఈ విధంగా లిక్విడ్ తయారు చేసేసుకొని ఇలా టాయిలెట్ సింక్లో వేసేసుకొని ఇలా బ్రష్ తీసుకొని రుద్దేసుకోవడమేనండి. అయితే మొత్తం నీట్గా కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది బెస్ట్ టిప్పా కాదా అనేది మీరే చూస్తారు. అయితే ఓన్లీ టాయిలెట్ సింక్ మాత్రమే కాదండి, సైడ్ టైల్స్ ఉన్నాయి కదా, వాల్ టైల్స్, అవి కింద టైల్స్ మొత్తం కూడా వాష్ ఏరియాలో కూడా మనం ఈ టిప్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను రుద్దుతుంటేనే మీకు తేడా తెలిసిపోతుంది. సో మొత్తం వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. చూశారు కదండి, ఇది బాత్రూమ్ మొత్తం కూడా నీట్గా అయితే రుద్దేశాను. ఇంకా లైటింగ్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల మీకు క్లారిటీగా కనిపించట్లేదు. మొత్తం అయితే మీకు చూపిస్తాను చూడండి. సో ఈ టిప్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.